డీటెయిల్ చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. తెలంగాణలో 190 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష జరగనుంది. ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. తెలంగాణలో 190 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పరీక్ష జరగనుంది. ఇక జేఎన్2 పరీక్షా కేంద్రం నుంచి మా కరస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. దేశవ్యాప్తంగా ఈరోజు నీటికి సంబంధించినటువంటి పరీక్షలకి సర్వం సిద్ధమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగేటటువంటి నీట్ ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 190 కేంద్రాల్లో దాదాపు 72,000కి పైగా కూడా విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జేఎన్2 వద్ద ఉన్నాం. జేఎన్2లో 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 4 సెంటర్లలో కూడా ఈ నీటికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా విద్యార్థులంతా కూడా వారికి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలకి చేరుకొని అక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన ఒక జేఎన్టీలో ఉన్నటువంటి ఒక సెంటర్ వద్ద ఇక్కడ చూడొచ్చు. ఈ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ అదేవిధంగా హాల్ టికెట్ రోల్ నెంబర్స్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అంటించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులను తీసుకొని రావడం జరిగింది. వారంతా కూడా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఏ రూమ్లో ఉంది, అదేవిధంగా ఎక్కడ ఆ సెంటర్ అన్నది చూసుకున్న తర్వాత వారంతా కూడా బయటకు వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ అంతా కూడా వారిని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి సెంటర్ ఎక్కడ ఉంది, వాళ్ళ రూమ్ ఎక్కడ ఉంది అనేటటువంటి వివరాలన్నింటినీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 190 కేంద్రాలకు సంబంధించినటువంటి కేంద్రాల వద్ద ప్రధానంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా 3 అంచెల భద్రత నడమైతే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశంలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఆ నియమ నిబంధనలను పాటిస్తూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్లకు రావాలంటూ కూడా అధికారులంతా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు కానీ ఐడి కార్డుతో పాటు ఇతర ఏవైతే చెప్పారో వాటినన్నింటిని కూడా విద్యార్థులంతా కూడా పరీక్షా కేంద్రాలకి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం జేఎన్టీలో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగబోతుందని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.